నేను క్యూలోనా? నేనెవరో తెలుసా? అసలు ఈ బస్సు ఎవరో తెలుసా? నేను తలుచుకున్నానంటే నీ ఉద్యోగం. ఎవరితో ఉద్యోగం? గుడ్ మార్నింగ్. రామారా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. డిపోలో బస్సు లాగట నిలబడిపోయాటే, ఇంతకీ ఇవాళ మా మొహం ఏం తగ్గిస్తున్నావు? చాలా మంచి కాంబినేషన్, నాకు చాలా ఇష్టం డాడీ. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఇంకేం చేసావా? ఇడ్లీ సార్. నల్లపకాయ లాగా ఉన్నాయి. వడ కూడా ఉంది సార్. యాక్సిడెంట్ నేను బస్సులో కదా, చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. వడద్దు డాడీ. ఎప్పుడు ఇలా బస్సుల భాష మాట్లాడటం మానవా? దేని గురించి మాట్లాడినా, ఏ విషయం మాట్లాడినా మధ్యలో బస్సులు రావాలా? చూడమ్మా ప్రేమ, నాకు పుట్టుకునిచ్చింది తల్లిదండ్రులైనా బతుకునిచ్చింది బస్సులేనమ్మా. బస్సులు తడవడంతో జీవితం ఆరంభించి ఇవాళ నీ పేరు మీద ఇన్ని బస్సులు నడుపుతున్నానంటే నాకు బస్సుల భాష కాక రైలు భాషలో వస్తుందమ్మా. సుప్రభాతం. దయానందం, పొద్దున్నే దారి తప్పిన రుకుటు బస్సులాగా ఎలా వచ్చావు? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఆ దారి తప్పిన బస్సు అన్న మాట ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్. ప్లీజ్ విత్డ్రా దట్ వర్డ్. ఓకే ఓకే ఓకే. ఇవాళ 1వ తారీఖు, స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలి. మీరు చెక్కుల మీద సంతకాలు పెట్టాలి, అందుకోసం వచ్చాను. నేను చెక్కుల మీద తర్వాత సంతకాలు పెడతాను కానీ ముందు నీ బండికి బ్రేకేసి ఏమిటో అప్పారావు, పంచరైన బస్సులాగా నిలబెడుతూ టిఫిన్. ఏమిటమ్మా ప్రేమ, శిక్ష పడిన ముద్దాయిలా అలా టిఫిన్ చేయకుండా కూర్చున్నావే? కూర్చోకేం చేయను, ఈయన బస్సుల భాషతో మీ కోర్టు భాషతో తల పగిలిపోతుంది. ఏమిటమ్మా ప్రేమ, నిజంగా నీకు తలకాయ నొప్పిగా ఉందా? అయితే వెంటనే డాక్టర్ని పిలిపిస్తాను. అప్పారావు, డాక్టర్ ఫోన్ చేయి.
ఈ లోపల నువ్వు కొంచెం అమృతాంజం రాసుకుని ఒక్క సారిడాన్ టాబ్లెట్ వేసుకోమ్మా. డాడీ నువ్వేం కంగారు పడుకో, నేను ఏదో తమాషా కన్నాను. చూడమ్మా, తమాషాకైనా నువ్వు నొప్పి బాధ అన్నావంటే నేను తట్టుకోలేనమ్మా. ఐఎమ్ సారీ డాడీ, వస్తాను. అమ్మా, ఈ టిఫిన్ చేసి వెళ్ళమ్మా. కాలేజ్ టైం అవుతుంది డాడీ. ప్రేమ, అనవసరంగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. అమ్మాయి టిఫిన్ చేయకుండా వెళ్తున్నాయా? రేపు డిస్టర్బ్ చేయలేండి. ఇదిగో దయానందం, ఈ రోజు నేను ఇంటి కావడానికి 2 లక్షలు సంపాదించడానికి అమ్మాయి ప్రేమనయ్యే కారణం. అందుకే కదా సార్ మన బస్ సర్వీస్ కి ప్రేమ బస్ సర్వీస్ అని అమ్మాయి గారి పేరే పెట్టారు. మీరు టిఫిన్ కానివ్వండి. అమ్మాయి టిఫిన్ చేయలేదు కానీ నేను తిన్నాయా. చిలమా, ఓ చిలమా, ఎక్కడమ్మా నువ్వు? ఏం చేస్తున్నావు? ఏమిటమ్మయ్య ఆలస్యం? అమ్మయ్యా, ఎప్పటికైందనమాట నీ ముస్తావు. చిలమా, నీకు ఇష్టమైన కడుగు తీసుకొచ్చానమ్మా, ఊరంతా తిరిగి. ఏమిటమ్మా అలా ఉన్నావు? అబ్బే ఏం లేదన్నయ్యా, నాకే నేను బాగానే ఉన్నాను. ఏం సామాన్లు తెచ్చావన్నయ్యా? సామాన్ల విషయం తర్వాత చెప్తాను. నా కళ్ళలో చూసి నిజం చెప్పు. మళ్ళీ నీ తలనొప్పి వచ్చింది కదా? అబ్బే లేదన్నయ్యా. అబద్ధం చెప్పదు, నిజం చెప్పు. తలనొప్పి వచ్చింది కదా? ఏదో కాస్త. నువ్వు తలనొప్పి ఎంత వచ్చిందో నాకు తెలుసమ్మా. నువ్వు ఎందుకు అబద్ధపడుతున్నావు కూడా నాకు తెలుసు. నువ్వు బాధ నాతో చెప్పు. మందులు కొంత డబ్బు లేక నేను బాధపడతానే కాదు. బాధపడతామా? సాధ్యమైన తొందరలో పెద్ద డాక్టర్ చూపిస్తాను. నీ తలనొప్పి మార్పు చూస్తాను. ఏమిటి ఏమైంది? బ్రేకులు ఫెయిల్ అయి ఉంటాయి. చలోబే, బ్రేకులు ఫెయిల్ అయితే బండి ఆగిపోదు, పరిగెడుతుంది. ఏమిటో నన్ను చూడండి. బానెట్ ఓపెన్ చేయి. ప్రేమ, నీకు నీ కారుకి ఒక నమస్కారం. ఇప్పుడు మాకు దారేమిటి? కాలు దారేనా? ఊరికే ఏంటే, ఆఫ్టర్ 1 లక్ష రూపాయలు ఖరీదు చేసే కారు అయిపోతే 8 లక్షలు ఖరీదు చేసే బస్సు వస్తుంది. ఇదిగో మా కారు సడన్ గా అయిపోయింది, వచ్చి ఒకసారి చూడు. దాని గొడవ వదిలేండి అమ్మాయి గారు, 5 నిమిషాలు రిపేర్ చేస్తాను. అవును, నీకు మెకానిజం వచ్చా? ఎంత మాట అన్నారు అమ్మాయి గారు? వచ్చా? వచ్చా ఏమిటండి? నేను పుట్టినప్పుడు చిన్న స్పానర్ చేతితో పుచ్చుకుని పుట్టాను కనుక పుణ్య సైకిల్ దగ్గర నుంచి బోయింగ్ విమానం వరకు దేన్నైనా సరే రిపేర్ చేస్తాను. చూడు అసలు ఏమైందో. ఏం చేసి చూపిస్తా కదా. గురు, ఏమిటిది? సీట్ పెట్టేసావేంటి? మెకానిజంలో ఉన్న స్కూల్ అండి. నా స్కూల్లో నన్ను పోనివ్వండి. అసలు మీరు కేసు చూడకండి. కాసేపు చెట్లను కూర్చోండి. మీ కారు పర్ఫెక్ట్ గా తయారు చేసే పూచి నాది. అంతేనంటావా? రండే. ఏమిటో గురు, గురు ఏంటి గురు ప్యాసింజర్స్ తో బస్ అక్కడ వదిలేసి కారు మీద పడ్డావు? ఈ కారు బాగు చేయడమే మన జీవిత ధ్యేయం. నువ్వు వేసేయి, నీ నోటికి సడన్ బ్రేక్ వేసేయి. అవి దీని సంగతి చూడు, తీసుకో లాభం. నీకు మెకానిజం ఏం తెలుసా? తెలిసేదేమిటి? మెకానిజం. అసలు అతనికి మెకానిజం తెలుసుంటావా? లేదనివే, డ్రైవర్ కి మెకానిజం తెలియపోవడం ఏంటి? అవతల ప్యాసింజర్స్ ప్రపంచ భాషలన్నింటిలో కలిపి పెడుతున్నారు. ఓనే బాబు, ఆడపిల్లలు సాయం చేస్తున్నాడు. మాకు కొంచెం ఆలస్యమైనా పర్లేదు. ఏమా మీకు కూడా పర్వాలేదా? ప్యాసింజర్స్ మనకి ఎప్పుడు సపోర్టే. ఒకసారి లేడు. ఏంటి గురు ప్యాసింజర్స్ అంత మాట అన్నారు? గురువు గారు సపోర్ట్ గా ఉన్నాడు. ఇక నేను తెచ్చిపోతా, చెలరేగి చేస్తా మెకానిజం. నా సంగతి ఎవరు చూపిస్తా. ముందు అసలు
ఏం జరుగుతుందో చూసొద్దు. సరే పదండి. డొక్కు కాయనా ఇంకేం వచ్చేట్లేవు తినేంచావు. ఎప్పుడో అయింది కదా విజృంభించు. అయ్యో ఇదేంటి ఇలా అయిపోయింది? అసలు నా కారేనా? అమ్మా ఇది మీ కారే. ఇప్పటికి విప్పడం పూర్తయింది, ఇక బిగించడానికి ప్రయత్నిస్తాను. నీకు మెకానిజం వస్తున్నావా? ఎప్పటిదాకా తెలుసనే ఓడదీశాడమ్మా, ఇప్పుడే తెలిసింది బిగించడం రాదని. అయ్యో ఇప్పుడు ఎలాగే మనకి ఏముంది, అది నా బస్సులో పడుకోవాల్సిందే. అంతేనా? అంతేగా మరి. పదండి. ఇదిగో నీకు బస్సు నడపడవచ్చుగా. పద. మరి మన కారు అబ్బో పిలిచారమ్మా? ఛీ! ఆ కార్కి ఎవరన్నా మెకానిక్ వస్తాడు, నువ్వు పద. సరే లే. మళ్ళీ అవెందుకయ్యా, అవి కూడా తీసారే. అబ్బా పదండి. ఇదిగో నువ్వు ఇక్కడ ఉండు, ఆ కారు కాపలా ఉండు. ఎస్ అమ్మా. చిచి రైట్ రైట్. ఏమండి మీరు కాస్త లేవండి, నేను కూర్చోవాలి. ఆవిడతో పాటు మీరు కూడా కొంచెం వేస్తే. మేడం మీరు కావాలని నా సీట్లో వచ్చి కూర్చోండి. మరి మా ఫ్రెండ్స్ కూర్చుంటారు, సీట్లు ఖాళీ తర్వాత కూర్చుంటారు. యూ డోంట్ వరీ. ఇతను నేనే డబ్బా ఇస్తున్నాడు. ఏ మిస్టర్, నీ రూల్స్ ఏ మాకు చెప్పక్కర్లేదు. ఎవరిని దింపేసినా ఎవరిని లేపేసినా సరే మా అందరికి సీట్లు కావాలి. మేడం మీరు చెప్పిన 2 పనులు చేయను కదా, బస్ స్టాప్ మిమ్మల్ని అందరినీ దింపేస్తాను. అంటే మా బస్ నుంచి మమ్మల్ని దింపేస్తావా? బస్ ఎవరైనా సరే రూల్స్ అందరికీ ఒకటే. రూల్స్ రూల్ ఫర్ ఆల్, దట్స్ ఆల్. రూల్స్ అంటే రూల్స్, బోర్డు ఇంగ్లీష్ నిద్దులు. పదండి. అనవసరం దీన్ని నమ్మలేస్తాం. పదండి. ఇంతకాలం సగానికి పైగా డబ్బు మీరే కొట్టేస్తున్నారు అన్నమాట. ఎక్కువ విషయాలు తెలుసుకోవడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నీకు బుద్ధిమంతుడు అనే బిరుదు ఉంది, దాన్ని అలాగే కాపాడుకో. తప్పుడు పనులు చేయటం చేయించడం మీకు అలవాటేమో కానీ చేయటం నాకు అలవాట్లేదు. మళ్ళీ ఇలాంటి పని చేయమని అడిగారంటే ఈ వార్త చిన్నగా అని చెప్పాల్సి ఉంటుంది.